హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ములక్కాయతో పచ్చడి అయితే కలుపుతున్నానండి. నిల్వ పచ్చడి. ఈ పచ్చడి మనకు బయట పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు అయితే, నెల వరకు అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు అయితే స్టాక్ ఉంటుందండి. నేను ఈ నిల్వ పచ్చడి ఎలా చేస్తానో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఆ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్కి ఒక గ్రోత్ అనేది వస్తుంది. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేట్ అవుతుందండి. ప్లీజ్ నా ఛానల్కి అయితే, నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఈరోజు కొంచెం జలుబు చేయడం వల్ల నా వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉంది ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకెప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ములక్కాయ కారానికి 3 ములక్కాయలు అయితే తీసుకుంటున్నానండి. పెద్ద సైజు ములక్కాయలు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ముందు ఈ ములక్కాయలు కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకుందాము. ఇది పూర్తిగా అయితే పైనుంచి పీచు మొత్తం తీయకూడదండి. మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం కదా, పీచు మొత్తం తీసేస్తే కాయ ముక్క మనకు చితికిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట, విడిపోద్ది అన్నమాట. అందుకని మనం పొట్టుతోనే అట్లా ఒక పక్క కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం మనం ములక్కాయలని కట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయి కదండి, ములక్కాయలు అయితే ఆయిల్లో వేసేసుకుందాం. ఈ ములక్కాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు అయితే వేసుకోవాలండి. ఈ పచ్చడి పెట్టడానికి కారానికి మరీ లేతకాయలు కాకుండా కొంచెం ముదురుకాయలు అయితే, మనకు కండ బాగా ఉన్న కాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది మనం బయట పెట్టుకొని ఉంచుకుంటే ఒక 20 రోజుల వరకు అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు ఉంచుకోవచ్చు. దొరికే సీజన్లో పెట్టుకుంటే మనకు అన్ సీజన్లో కూడా తినడానికి అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. దీన్ని నిమ్మరసంతో చింతపండుతో 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చింతపండు గుజ్జుతో అయితే పెడుతున్నానండి. చింతపండు గుజ్జు వేసుకుంటే మనకు అన్నంలో కలవడానికి గ్రేవీ మాత్రం బాగుంటుంది. అదే నిమ్మరసం అయితే గ్రేవీ కొంచెం తక్కువ వస్తుంది. అది ఒకటే గమనించి ఈ ములక్కాయలు అయితే సన్న మంట మీద చిన్నగా లోపలంతా ఉడికిన దాకా అయితే ఉడకబెట్టుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు మనకు ఈ ములక్కాయ ముక్కలు అయితే వేగిపోయాయి. వీటిని తీసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని
ఒక 50 గ్రాములు సుమారు అయితే చింతపండు గుజ్జు చేసుకుంటున్నాను నేను. దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వాడం. వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు తర్వాత పచ్చడి కలిపేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు ఇది ఆల్రెడీ ఉడకబెట్టి మిక్సీ పట్టిందేనండి పేస్ట్, కానీ కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటే మనకు ఇంకా కొంచెం ఏమన్నా తేమ ఉంటే పోద్ది. ఈ చింతపండు బాగా వేపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చింతపండు అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనకి చింతపండు అయితే వేగిపోయింది. ములక్కాయలు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకుందాము. నేను తీసుకున్న 3 ములక్కాయలకి సరిపడా అయితే నేను అన్నీ కలుపుకుంటున్నానండి. ఒక 50 గ్రాములు సుమారు కారం, 3 స్పూన్లు కారం, 1 స్పూను సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మెంతి పిండి అండి. ఒక 10 వెల్లుల్లిపాయలు అయితే ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. పొట్టు తీయాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అయితే వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన ములక్కాయ పచ్చడి అయితే, నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే ఈ కారం, ఉప్పు ఇవి మొత్తం ఒక రోజు గడిచిన తర్వాత అయితే మాత్రం 24 గంటల్లో మొత్తం ముక్కకు పడుతుందండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన ములక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీద మీకు ఏదైనా కామెంట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.